దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది, దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను రన్నని కదా. హలో సార్. గెలుస్తుంటే ఎలా ఉంది? ఇంకా గెలవాలను సార్. గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి, అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఓటమిని ప్రేమించండి, ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుంది. నీ రికార్డ్ నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావు? 5 సార్లు సార్. 5 times సార్. 100 మీటర్స్ ఎన్నిసార్లు, 200 మీటర్స్ ఎన్నిసార్లు? 100 meters 3 సార్లు సార్. నా కార్తీ పెట్టమని మన డ్రైవర్కి చెప్పు. సరే సార్. ఒకసారి ఇట్రా. జనరల్గా నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వను, నీకు ఇవ్వాలనిపిస్తుంది. నువ్వెప్పుడు నీ గెలుపు కోసమే పరిగెత్తు, ఒకడు ఓటమి కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడిప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు, అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు నచ్చిన పాటలు విన్నారు. ఇప్పుడు నాకు నచ్చిన పాట డెఫినెట్ గా మీకు నచ్చే పాట వింటారు. దిస్ ఇస్ ఆర్జే పార్వతి సైనింగ్ ఆఫ్. మీరు వింటున్న రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. బాయ్ పల్లవి. ఏంటంత కంగారుగా వెళ్తున్నా? అయ్యో, మా డాడీ వచ్చే టైంకి ఇంట్లో ఉండాలి. ఓకే ఓకే, బాయ్ బాయ్. సార్, మీరు రాజారాం గారు కదా? మీరు నన్ను లేపకపోతారా? మీరు వదిలేసి వచ్చేస్తారు. ఏయ్, ఎంతమందితో లేచిపోతావే? మేము ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం సార్. వెనక్కి రాకండి, కుదిరితే మీ పేరెంట్స్ని కూడా లేపుకుపోండి. ఆ నోట్లో ఏంట్రా? తేగలాయ కీర్తన. ఏయ్, త్యాగలాయ కీర్తన కాదురా, త్యాగరాజ కీర్తన. కారుతుంది, తుడుచుకో. ఆ నోట్లో పాటకి చోటెక్కడరా, చాక్లెట్కే సరిపోవట్లేదు. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? నాన్న, లంచ్ లోకి ఏం చేయమంటారు? ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా, ఆకలిగా లేదు. హ్యాపీకి ఆకలికి సంబంధం ఉంది నాన్న.
నీ స్కూటీకి సిగ్నల్ కొన్న సంబంధం. ఒకదాన్ని ఒకటి పట్టించుకో. పాటలే కాదు, ఎఫ్ఎంలోని మాటలు కూడా చాలా బాగున్నాయి. రేపటి నుంచి నువ్వు సీక్రెట్గా వెళ్ళక్కర్లేదు. సారీ నాన్న, చెప్తే ఒప్పుకోరేమోనని. కూతురు చెప్పకపోయినా రేడియో చెప్తుందమ్మా. నీ మనసు ఎక్కడో ఉంది కదా. సారీ. ఓయ్, మాకు థ్యాంక్స్ చెప్పవా? నేను గుర్తు చేయకపోతే నీ హార్ట్కి మా డస్ట్ అంటుకునేది. థ్యాంక్స్. నువ్వు ఇక్కడ లేవు కదా. స్టేడియంలో ఉన్నాను. రాబిన్ వాళ్ళలో నాకు నేను కనిపించాను. నీకోటి తెలుసా? ఏంటి? వాడికి నేను గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. మమ్మల్నా ఇచ్చేస్తావా? నీ కాళ్ళు పట్టుకుంటాం రామ్, మమ్మల్ని దూరం చేయొద్దు ప్లీజ్. డోంట్ బీ ఫూలిష్. వాడేం తక్కువ అనుకుంటున్నావా? వాడి రికార్డ్ని వాడు 5 times బ్రేక్ చేశాడు. నీ రికార్డ్ని నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావో గుర్తుందా? అన్నీ మర్చిపోతున్నావు, మన ప్రేమని కూడా. ఏయ్, నాతో ఉంటే నీకు పని ఉంటుంది. వాడికి ఇస్తే యూజ్ చేసుకుంటాడు. రామ్, ఎంత మాట అన్నా మనుషులం కాదనేగా. మాకు ప్రాణం లేకపోవచ్చు, మాదేలెదరే మేము ఫిగర్సే. అయినా ప్రేమ అంటే కలిసి ఉండటం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవటం. అవును, నీకు దూరాన్ని ప్రేమించడం బాగా అలవాటైపోయింది. రన్నర్వి కదా నువ్వు. గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచిన విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచిన విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. ఏం చేస్తున్నా బావా? ఆకాశం చూడటానికి నీలంగా ఉంటుంది, కానీ అన్ని రంగులు అందులోనే ఉంటాయి. అర్థం కాని ఓ అందమైన పెయింటింగ్లా ఉంటుంది. ఆకాశం సైట్ వేసావు అనుకో ఒక పెయింటింగ్ కనపడదు బా. అదే అమ్మాయికి సైట్ వేసావు అనుకో యాంగిల్కి ఒక పెయింటింగ్ కనపడదు బా. అసలు ఏముందిరా అమ్మాయిల్లో? ఓసారి ప్రేమించుడు బావా, నీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాను. ఎవరితో? నా పరుగుతో. బా ఆగో, నేను వస్తున్నా బావా. బా నీతో పరిగెట్లే బావా, ఆగో. అబ్బా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాడా? ఈ రోజు ఏమన్నాయి బావా? ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాయి. స్పైక్స్ కిస్సులు. మాకు కూడా ఛాన్స్ ఉందని అడగొచ్చు కదా. చెప్పు తీసుకు కొడతా. నిన్ను చెప్తూ కొడతా అంటున్నారా? అబ్బచ్చా చూసి చెప్పులు కూడా వేసుకుంటా బావా. ఓసారి ప్రేమించి చూడరా, చెప్పులు కూడా షూస్ వేసుకుంటాయి. బావో వైజాగ్లో ఫేమస్ పిచ్చి ఆసుపత్రి బా, ఖచ్చితంగా మనం అడగలను. మరి లేదండి బా, ఆకాశం సైడ్ వేస్తావు, షూస్ సైట్ వేసానంటావు, పరుణ్ ప్రేమించానంటావు. బావా నీ విషయం లేదో నాకు టెన్షన్ ఉంది బావా.